హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, గతంలో అధికార పార్టీ ఎంపీ. కానీ సొంత పార్టీ వాళ్ళే పగబట్టి అరెస్ట్ చేసి చితక్ కొట్టేశారు. చావు అంచుల దాకా వెళ్ళొచ్చానని ఆయనే చాలాసార్లు చెప్తుండేవారు. అప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కే లేదు. ఇదంతా 4.5 ఏళ్ల కిందటి మాట. కానీ ప్రభుత్వం మారింది. ఇక అంతా మన రాజ్యమే అనుకొని ఆయన మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితులకు జైలు జీవితం తప్పదనుకున్నారు. అనుకున్నట్టే కేసు నమోదు చేయటం, నోటీసులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా 1.5 కిందటి మాట. కానీ ఈ వ్యవహారం ప్రస్తుతం ఇంకా నోటీసుల దగ్గరే ఉంది. విచారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక A3గా ఉన్న బిగ్ బాస్కి అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. అది దుస్థితి. ఈ స్టోరీ అంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉండాలి. ఆయనే రఘురామకృష్ణంరాజు. ఆయన పెట్టిన కేసుకే ప్రస్తుతం దిక్కు లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు సాగుతుందా, ఆగుతుందా? ఎవరిని వదిలేది లేదని రఘురామ చేసిన శపథం నెరవేరుతుందా? ఇది ఈనాటి డిబేట్ యొక్క ముఖ్యాంశం. ఈ డిబేట్లో పాల్గొనడానికి మన దగ్గరికి మన టీవీకి వచ్చున్నారు ఆన్లైన్లో నారా శ్రీనివాసరావు గారు, స్టేట్ సెక్రటరీ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్. సార్, వెల్కమ్ టు యూ సార్. అలాగే మరో గెస్ట్ వక్కంటి అజయ్ కుమార్ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి. సార్, వెల్కమ్ టు యూ అజయ్ గారు. సార్, రఘురామకృష్ణంరాజు సార్, శ్రీనివాస్ గారు, రఘురామకృష్ణంరాజు గారి కేసు ఆయన శపథం ప్రకారం ముందుకు సాగుతుందా, సాగుతూనే ఉంటుందా? మీ అబ్జర్వేషన్లు ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ, వైకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అంశం, సాక్షాత్తు పార్లమెంటు సభ్యులుగా ఉండి ఆ సమయంలో అది కూడా తన సొంత పార్టీ నేతలు, సొంత పార్టీ వారి నుంచి తీవ్రంగా ఇబ్బందులకు గురైనటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అవును. ఈరోజు మనం చూస్తే మరి భారతదేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్, అందులోనూ డైరెక్ట్ ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. ఓకే. ఆయన్ని కస్టోడియల్ టార్చర్, సహజంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేయటం, కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి దాని గురించి నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని అక్రమంగా అరెస్ట్ చేయటం, లేకపోతే కస్టోడియల్ టార్చర్ చేయటం, సామాన్యులుగా ఉన్నటువంటి కేసుల్లోనో, లేకపోతే దొంగతనాలు జరిగినటువంటి కేసుల్లోనో, లేదా కరుడు కట్టినటువంటి నేరస్తులు ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లోనో ఇలాంటి అంశాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలో తొలిసారిగా ఒక సాక్షాత్తు ఎంపీ, అది కూడా స్వయాన, అప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు, వారి పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఆయన మీద కేసు పెట్టి, అది కూడా విచిత్రమైన పరిణామం ఏంటంటే ఒకే రోజు కేసు రిజిస్టర్ అవుతుంది. అదే రోజు 14/5/2021, మే 14, 2021 కేసు నమోదవుతుంది. అదే రోజు ఆదరబాదరగా హైదరాబాద్ వెళ్ళి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళి అక్రమ పద్ధతిలో ఆయన అసలు ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. సహజంగా ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 22 కింద అరెస్ట్ గల కారణాలు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రీజన్స్ ఫర్ అరెస్ట్, ఈ రెండు ముద్దాయి తరపున ఉన్నటువంటి బంధువులకి, దగ్గర బంధువులకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఈ కేసులో ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి తెలియదు. అలాగనే గ్రౌండ్స్ ఏంటి, ఏమి నేరం చేశారు, ఏం అపవాద ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారనేటువంటిది కూడా మెన్షన్ చేయకుండా ఆయన్ని బలవంతంగా తీసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చి అక్కడ కూడా హైహ్యాండెడ్గా బిహేవ్ చేశారనేటువంటిది మనం ఆయన ఇప్పటికే విచారించి కొంతమంది ముద్దాయిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా విజయపాల్ అక్యూజ్డ్ నెంబర్ 4 రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలన్నింటినీ మెన్షన్ చేశారు. ఆయన సహజంగా చాలామంది విట్నెస్లను అప్పటికే ఎగ్జామిన్ చేసి విజయపాల్ రిమాండ్ రిపోర్టు ఇన్వెస్టిగేషన్ అధికారి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి ఆయన రిమాండ్ రిపోర్ట్లో అన్నింటినీ మెన్షన్ చేసి దగ్గరగా 25 మంది సాక్షుల్ని ఆ రోజుకి విచారించారు. ఏది విజయపాల్ని అరెస్ట్ చేసే నాటికి. మనందరికీ తెలుసు విజయపాల్ ఈ కేసులో ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా ఉండి ఇప్పుడు రిటైర్ అయ్యారు. మరి ఆయన హైహ్యాండెడ్గా బిహేవ్ చేయడానికి ఆయన ఒక కారణం అయితే, యాజ్ పర్ FIR అంటే రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని
నాకు ఇట్లా అన్యాయం జరిగింది, మీరు ఈ కేసును విచారించమని చెప్పేసి కస్టోడియల్ టార్చర్ జరిగింది, నన్ను ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేసి అన్ని కథనం ప్రిపేర్ చేశారు. అవును సార్. ఈ పర్టికులర్గా ఆ టైంలో రాజద్రోహం కేసు పెట్టారు సొంత ఎంపీ మీద కూడా. అదే నేను అంటది ఏంటంటే, ఇప్పటికే సుప్రీంకోర్టు రాజద్రోహం అనేటువంటిది, రాజులు లేరు ఇప్పుడు, అవును రాజులు లేకుండా రాజద్రోహం ఉంది. అవును ఇప్పుడు ఉన్నటువంటిది పాలకులు, అది ప్రజాస్వామ్యబద్ధంగా వెనకైనటువంటి పాలకులు. అవును కానీ దురదృష్టవశాత్తు 1860లో ఐపీసీ రాసినప్పుడు అప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి రాజద్రోహం అనేటువంటిది సెడిషన్ కేసు పెట్టారు 124. ఎగ్జాక్ట్. కానీ ఇప్పుడు రాజులు లేరు, రాజరిక వ్యవస్థ కూడా లేదు, అయినా కానీ రాజద్రోహం పెట్టారు కేసు ఆయన మీద. అది బాధాకరం. ఆ కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా అనేకమైనటువంటి కామెంట్స్ ఇచ్చింది. ఎందుకంటే ప్రైమా ఫేసి ఆయన అరెస్ట్ చేసేటప్పుడు గాయం కూడా ఆయనకి ఏ విధమైనటువంటి ఫిజికల్ పరిస్థితి ఉంది, తర్వాత కస్టడీ తర్వాత ఏ విధంగా ఆయన్ని హింసించారు. ఆ రోజు సుప్రీంకోర్టులో విచారణలో ఆన్లైన్లో నేను కూడా పాల్గొని ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సార్ వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే హైదరాబాద్లో మెడికల్ ఆర్మీ మెడికల్ ఆఫీసర్ విచారించిన మెడికల్ రిపోర్ట్లో ఒంటి మీద గాయాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది, కాబట్టి కస్టోడియల్ టార్చర్ చేశారు, ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రౌండ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ అని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్ అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికే ఈ దేశంలో రక్షణ లేకుండా రాజ్యాంగ భక్షణ జరిగితే, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 కింద ఆయనకు ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆ రోజుల్లో? అవును అందుకని దీంట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి అనేక మంది, ఇప్పుడు సునీల్ కుమార్ గారిని ఈ రోజు పిలిచారు. అయితే నేను అంటుంది ఏంటంటే, ఇది ఎప్పుడో జరగాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఇప్పుడు కూడా రీజన్స్ ఫర్ అరెస్ట్ కానీ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంలో ఇవ్వలేదు. టీవీలో మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే నన్ను ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి అడిగితే, మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఇస్తా ఉన్నారు, ఇది చట్టరీత్యా చల్లదు, ఇది అన్ని టీవీల్లో లైవ్లో వచ్చింది. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆయనకి కనీసం ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన మీద నేరం ఏంటి అనేటువంటి కూడా లేదు. అది కూడా రాజద్రోహాన్ని కేసు పెట్టారు. అది దానికి స్పష్టమైనటువంటి ఒక దిశ కానీ, ఇది ఎందుకు ఆయన ఏ విధంగా రాజద్రోహం చేశాడు అనేది కానీ చెప్పలేదు. ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేశారు, క్రైమ్ నెంబర్ 187/2024 నాగలంపాలెం పోలీస్ స్టేషన్లో. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో వచ్చిన డిస్కషన్స్లో నాకు న్యాయం జరగదు కాబట్టి నేను ఎవరికి రిపోర్ట్ ఇచ్చినా అది ఫాల్స్ కేసు అని రిఫర్ చేస్తారనే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చా అని చెప్పి జస్టిఫికేషన్ కూడా చెప్పాడు, డిలే ఎందుకనేది. ఈ రోజు మనకి కనుక చూసినట్లయితే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రథమ ముద్దాయి పివి సునీల్ కుమార్. మరి ఆయన తన హోదాని దుర్వినియోగం చేసి, అదేవిధంగా తన యొక్క పరిధి దాటి వ్యవహరించి అర్ధరాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో ఎవరు లేని ప్రాంతంలో ఆయన మ్యాన్ హ్యాండిల్ చేసి ఆల్మోస్ట్ ప్రైవేట్ సైన్యాన్ని పిలిపించి, ఎవరో ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆయన రబ్బర్ వీటితోటి దాడి చేయించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి రబ్బర్ బెల్టులు ఉపయోగించారు ఆయన్ని గాయాలని, తీవ్రమైనటువంటి గాయాలని. కాబట్టి విచారణ ఇట్లాంటి కేసుల్లో సరి అయినటువంటి విచారణ జరిగి వెంటనే సత్వరం చర్యలు తీసుకోకపోతే ఇది బ్యాడ్ ఇండికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సమగ్రమైనటువంటి విచారణ అధికారిని కూడా మార్చారు, ఎస్పీ స్థాయి విచారణ అధికారిని పెట్టారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని చట్ట ప్రకారం కనపడతా ఉంది. మెడికల్ డాక్టర్ని కూడా ప్రభావిత గారిని ప్రభావితం చేసి రిపోర్ట్ తెప్పించుకున్నారు అనేది జగమేరిన సత్యం. కాబట్టి ఒంటి మీద దెబ్బలు ఉన్నప్పటికీ ఆర్మీ హాస్పిటల్లో ఆయన పలాని గాయాలు అయినాయి అంటే అటువంటి గాయాలను కూడా కనీసం చూపించాల. ఎందుకు డాక్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వాస్తవాన్ని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం తొందరగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ కేసులో ఉంది. రెండోది, ఇలా తీసుకోకపోతే ఏమవుతుందంటే సమాజంలో ఒక బ్యాడ్ ఇండికేషన్ వస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం మన అజయ్ కుమార్ గారిని ఒక మాట అడుగుదాం. అజయ్ గారు, ఒక విషయం చెప్పండి. వీరు గతంలో వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్గా కూడా ఎంపికయ్యారు. ఆయన కేసే ఇప్పటికీ నత్తనడకను నడవటానికి బేసికల్ కారణం ఏమంటారు? మీరేం చెప్తారు? యాజ్ ఏ టీడీపీ లీడర్గా ఏం చెప్తారు? కళ్యాణ్ కృష్ణ గారు, మీకు సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ గారికి, వైకేటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే ఇవాళ విచారణ జరిగిందో, విచారణకు పిలిచారో పివి సునీల్ కుమార్ని, గతంలో దీనికి సంబంధించి విజయపాల్ అనే అధికారి అరెస్ట్ అవడం జరిగింది. ప్రభావతి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక మీరు లేట్ అవుతుందంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అయితే
ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, లేకపోతే వారికి నచ్చని వారి మీద తక్షణమే అరెస్టులు చూపించి వాళ్ళని చిత్రహింసలు గురి చేసే అంటే ప్రభుత్వం ఆ రోజు ఆ దుర్మార్గ ప్రభుత్వం అయితే ఈరోజు రాజ్యాంగానికి కట్టుబడి న్యాయ వ్యవస్థకి కట్టుబడి ఈరోజు పాలించే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కళ్యాణకృష్ణ గారు. ఖచ్చితంగా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే వీళ్ళు కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారని కళ్యాణకృష్ణ గారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాని మీద సమగ్ర విచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది కళ్యాణకృష్ణ గారు. రైట్, అంటే ఖచ్చితంగా ఏదైతే ఆయన శపథం ఉందో శపథం నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా, అంటే శపథం అని కాదు కళ్యాణకృష్ణ గారు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు పడిన ఇబ్బందులు, ఒక ఎంపీని ఆ విధంగా ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్క అధికారి, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు దూతూ తాబేదారులుగా మారి ప్రశ్నించిన ప్రతి గొంతును నొక్కే ప్రయత్నం చేసిన ప్రతి అధికారి ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానాల ముందు శిక్షకి గురి కావాల్సిందే. ఆ రోజు కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, ఇట్లాంటి అధికారులందరికీ ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానాల్లో నిలబడతాం, మీరు చేసిన దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలన్నింటినీ బయటపడతాం, ఖచ్చితంగా శిక్షకు పడేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అడుగులు మడుగులొత్తి తాబేదారులుగా వరించిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు పడతాయి, ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళడం జరుగుతుంది కళ్యాణకృష్ణ గారు. రైట్ సార్. శ్రీనివాసరావు గారు మాట చెప్పండి. ఒక డాక్టర్ ఏదైతే ఎంత దెబ్బలు తగిలాయని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ ఏమీ జరగలేదని ఒక డాక్టర్ ఇవి ఇవ్వడంతో, అంటే రికార్డెడ్గా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ అతనికి ఏదైనా జరిగి అతను ఏదైనా పూర్తి స్థాయిలో ఏదైనా మృత్యువాత పడినటువంటి పరిస్థితి, దురదృష్టవశాత్తు అలాంటి జరిగినప్పుడు అదే డాక్టర్ ఎలాంటి అదే ఇవి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి ఈ కేసులో విజయపాల్ గారి రిమాండ్ రిపోర్ట్లో అనేకమైన అంశాలు చెప్పారు. ఒకటి ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ మా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మేము సరైనటువంటి కాంపిటెంట్ అథారిటీ కాకపోయినప్పటికీ మా మీద ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పేసి అప్పుడు ఆ కేసులో డాక్టర్ రాజేంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ జీజీహెచ్ గుంటూరు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. అంతేకాదు మిగతా డాక్టర్లు కూడా ఆ సమయంలో ఎవరైతే ప్రెజెంట్ అయ్యారో, ఎంతమంది వచ్చారు, మఫ్టీలో వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా ఒత్తిడి చేసి తీసుకున్నారు. అంటే జీజీహెచ్లో ఆ రోజు ఉన్నటువంటి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావిత గారే ఒత్తిడి మేరకు, అంటే ఆమెని ఎక్స్టర్నల్గా కొంతమంది ప్రభావితం చేయడం ద్వారా ఆమెకి తప్పుడు సర్టిఫికెట్, ఎందుకంటే ఒంటి మీద విజిబుల్ గాయాలు ఉన్నప్పటికీ కూడా గాయాలను మరుగుపరిచి సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పేసి అంత ఫిట్నెస్ సక్రమంగా ఉందని చెప్పారు. మరి ఇదే వ్యక్తిని వెంటనే ఇమీడియట్గా కోర్టు జోక్యంతో ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అక్కడ చెక్ చేస్తే మరి గాయాలు కనిపించినాయి కదా. అంటే ఇంతలోకే ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? రెండోది ట్రీట్మెంట్ కూడా, ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయనకి ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగిందని వాళ్ళకి తెలుసు. అందుకని నిన్న మొన్న రఘురామకృష్ణరాజు భయపెట్టిన దాంట్లో ఏంటంటే, అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి యాదవ్ అనేటువంటి ఆయన ముందుగానే మెడికల్ టీంని అలర్ట్ చేసి కార్డియాలజీ వీళ్ళందరినీ ముందే రెడీగా ఉంచమని చెప్పారని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. మరి దీని వెనక వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అయితే కస్టడీలో కనుక యాక్చువల్గా ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు ఒకటి పోలీస్ కస్టడీ, రెండు జుడిషియల్ కస్టడీ. అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కస్టోడియల్ టార్చర్ జరిగితే మాత్రం దానికి పోలీసులు బాధ్యత వహించాలి, లేదా ముద్దాయికి ఏం జరిగినా సరే పోలీసులు బాధ్యత వహించాలి. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు లెక్క. అయితే జుడిషియల్ కస్టడీలోకి వెళ్ళే ముందే ఆ రోజు అర్ధరాత్రి, అంటే అరెస్ట్ చేసిన రాత్రి అర్ధరాత్రి ఆయన తీవ్రంగా హింసించారండి. 14/5/2021 తీవ్రంగా హింసించి ఆ మిడ్ నైట్, ఇంటర్వ్యూనింగ్ నైట్, అంటే మే 14, 15 ఇంటర్వ్యూనింగ్ నైట్లో తీవ్ర స్థాయిలో ఇచ్చేశారండి. ఈ కేసులో గతంలోనే ఒక ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన గుర్తుపట్టాడు. మామూలుగా అయితే ఏంటంటే లీగల్ పారామీటర్లో చెప్పాలని అంటే, ముద్దాయిలు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేస్తారు, గుర్తింపు. ఆ విధంగా గుర్తింపు చేసినప్పుడు గుర్తింపు సందర్భంగా ఆయన టెస్ట్ ఐడెంటిఫికేషన్లో పలానోళ్ళని గుర్తుపట్టారని చెప్పేసి సిమిలర్ పర్సన్స్ పెడతారు, ఆయన గుర్తుపట్టారు. అయితే వాళ్ళు ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు మూతులు గుడ్లు కట్టుకొని వాళ్ళ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకుండా వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క వెయిట్, వాళ్ళ యొక్క ఫిజికల్ స్వరూపాన్ని బట్టి నేను గుర్తుపట్టగలిగానని చెప్పారు. కాబట్టి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి, ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి, ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా
చట్టానికి బద్దులై పనిచేయాల్సినటువంటి అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఎవరో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు పనిచేశారని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాల్లో మనకి పోలీసులు ఇప్పటివరకు విచారించిన దాంట్లో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకని ఈ కేసులో మూడవ ముద్దాయిగా అప్పుడే సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టడం జరిగింది కాన్స్పిరసీలో. వీటితో పాటుగా ప్రభావతి, అదేవిధంగా విజయపాలు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారే ఈ అంతా కథ నడిపించాడు అని చెప్పేసి ఏదైతే జత్వాని కేసులో ఆయన్ని కూడా ప్రధాన ముద్దాయిగా పెట్టడం జరిగింది, ప్రధాన ముద్దాయిగా, రెండవ ముద్దాయిగా. అలాగనే ఈ కేసులో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆ కేసులో మేము స్పష్టంగా చూసాం, జత్వాని తరపున నేను లాయర్గా ఉండటం జరిగింది. ఇట్లంగా బాధ్యతాయుతమైనటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు దేశానికి సర్వీస్ చేయడం కోసం కంకణం కట్టుకుని ఆ డ్యూటీకి వచ్చేటువంటి వాళ్ళే తప్పుడు పనులు చేసి కనీసం విధి విధానాలను పాటించకుండా చట్టాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరించడం అనేటువంటి తీవ్రమైనటువంటి జుగుసాగరించడం. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏంటంటే స్పష్టమైనటువంటి విచారణ. ఇప్పుడు ఈయన సహజంగా ఏం చెప్తాడంటే నాకేం తెలియదు, నాకు గుర్తు లేదని చెప్తాడు. ఎందుకంటే 2021లో జరిగింది, ఇప్పుడు 25లో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాల పైగా అయింది కాబట్టి నాకు గుర్తు లేదు, నేనేం చెప్పలేను, నేను పద్ధతి ప్రకారం చెప్పాను, నేను ఆ రోజు లేనని కూడా చెప్పాను. కానీ సాక్షులు విచారించిన సాక్షులు చెప్పింది, పోలీస్ అధికారులు కూడా ఆ సమయంలో ప్రజెంట్ అయినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే సహజంగా సిఐడి ఆఫీసు మా కోర్టు ఎదురు కానీ, జిల్లా కోర్టు ఎదురు కానీ కొంచెం పోత వేరే డిస్టెన్స్లో ఉంటుంది. ఆ రోడ్స్ అన్ని ఆ రోజు బ్లాక్ చేశారు. సహజంగా న్యాచురల్గా ఏంటంటే విచారణ చేసి పంపించాలనుకుంటే అలా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు మొత్తం సాయంత్రం నుంచి ఆ రోడ్లు మొత్తం బ్లాక్ చేశారు 3 వైపులా. ఆఫీస్కి వెళ్ళేటువంటి సిఐడి ఆఫీస్కి వెళ్ళేటువంటి రీజనల్ ఆఫీస్కి వెళ్ళేటువంటి 3 వైపులా బ్లాక్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? కేవలం ఒక ముద్దాయిని విచారించడం కోసం అయితే జనాలు రాకుండా ఉంచాల్సిన పరిస్థితి ఏంటి? కాబట్టి మనకి సామెత ఉంది, థింగ్స్ స్పీక్స్ ఇట్ సెల్ఫ్ అని. ఆ రోజు జరుగుతున్న పరిణామాలే మనకు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది అర్థం అవుతుంది. ఒక మొత్తాన్ని విచారించాలనుకోండి, రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఆ 4 వైపులా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ కనీసం కన్సల్ట్ చేసుకోవడానికైనా ఇప్పుడు చట్టంలో ఏముంటుందంటే అరెస్ట్ సందర్భంలో కానీ ఉన్న సందర్భంలో కానీ త్రూఅవుట్ ద పీరియడ్ న్యాయవాదిని న్యాయ సహాయం పొందేటువంటి హక్కు కూడా అది రాజ్యాంగపరమైన హక్కు. అలాంటి హక్కును కూడా కాల్రాశారు. వాళ్ళ బంధువులు ఎవరికి చెప్పలేదు, ఏం ఫుడ్ పెడుతున్నారో చెప్పలేదు, అదేవిధంగా ఏమి యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు, ఆయనతో మాట్లాడుకోవడానికి యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు, ఇవన్నీ చేశారు. అంతా జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడు రఘురామకృష్ణరాజు గారు పూర్తి స్థాయిలో ఆయనకి ఏం జరిగింది అనేటువంటిది కూడా మొత్తం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పారు. మ్యాజిస్ట్రేట్ గారు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి ఈయన మీద ఫిజికల్ అటాక్ జరిగింది, కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పేసి హాస్పిటల్కి రిఫర్ చేశారు. దాని మీద మరలా వాళ్ళు అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అది హైకోర్టు దాకా వెళ్ళి ఒక ప్రైవేట్ డాక్టర్ అక్కడ ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో కూడా ఆయన మళ్ళీ ఫిజికల్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడ నుంచి కూడా రిపోర్ట్ తెప్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ విధంగా చూస్తే ఈ పరిణామాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మీదకి ఈ విధంగా దాష్టిక్యం చేసి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను వైలేట్ చేయడం అనేటువంటిది తీవ్రంగా హరించాల్సింది. వీళ్ళు ఏంటంటే సరైనటువంటి విచారణ చేసి వీళ్ళ సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి. ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది లేకపోతే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పని అయింది కదా, మరి ఒక జనరల్ ఏంటంటే 60 రోజుల నుంచి 90 రోజుల లోపల విచారణ పూర్తి చేయాలి. మరి ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నాకు సత్వర న్యాయం చేయాలి, ప్రాణాలు పోతే రేపు నేను మాట్లాడలేని పరిస్థితి ఉండేది, కనీసం బతుకున్నాను కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి, నా ప్రాణం పోతే నాకు దిక్కెవరు నా ఫ్యామిలీకి అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా సత్వర విచారణ చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, డిలే టాక్టిక్స్ పాటిస్తున్నారు. మీరు విచారణకు రండి అంటే నాకు 3 వారాలు టైం కావాలి, 2 వారాలు టైం కావాలని చెప్పి పోస్ట్ పోన్ చేస్తాం. మరి 1కి 2 సార్లు ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు, తప్పేం లేదు, మనమేమి ఆపర్చునిటీ ఇవ్వద్దని చెప్పాం, చట్టం ఫాలో కావాల్సి. కానీ విచారణకు సహకరించకపోతే ఆ గ్రౌండ్ మీదనే ఆయన అరెస్ట్ చేయొచ్చు. అందులో ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు, కాన్స్పిరసీతో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు, తీవ్రమైనటువంటి అభియోగం ఇది. కాబట్టి ఇప్పటికే ప్రాథమికంగా సహకరించని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది కదా ఈ కేసులో. ఇంతవరకు మరి అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అధికారులు? ఇప్పుడు అది సత్యంగా ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. మరి మనందరికి తెలియదు ఏముంది, ఇప్పుడు చట్టం ఫాలో కావాలి, మనమేం చట్టం ఫాలో అవుతుందని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఉన్న విషయం గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ ని బట్టి వీళ్ళు ఇంత దుర్మార్గాలు చేసినప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీమాంసాలు పోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్, ఒక్క నిమిషం అజయ్ గారు ఒక్క మాట చెప్పండి సార్. ఒక మాట క్లియర్గా చెప్పారు, 60 నుంచి 90 రోజుల లోపల ఎంక్వైరీ పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది
అని. సో జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, కానీ కొత్త ప్రభుత్వం తీసుకునేవి ఆచితూచి తీసుకుంటుందని చెప్తున్నారు. అంటే ఈ విషయంలో కూడా ఆచితూచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? కళ్యాణ్ కృష్ణ గారు లీగల్ అంశాల గురించి నారా శ్రీనివాస్ గారు మొత్తం చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకున్నాడు కాబట్టి ఆ 151లో 5/11 మిగిలిన కళ్యాణ్ కృష్ణ గారు. సార్ ఈరోజు మేము న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తాయి వాటిని పనిచేసుకొని ఇస్తే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి బాధితులు ఒక ప్రతిపక్ష నేతలు వాళ్ళ పార్టీ ఎంపీలే కాదు, నారా శ్రీనివాస్ గారికి బాగా తెలుసు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా వైసీపీ సోషల్ మీడియా సైకో బ్యాచ్ వికృత చేష్టలకి జడ్జిలు కూడా న్యాయ వ్యవస్థలో వాళ్ళని అరెస్టు చేయలేని పరిస్థితి గతంలో మనందరం చూసాం. వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, అయినా కానీ సిఐడి అధికారులు వాళ్ళు మాకు దొరకలేదు, వాళ్ళ వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయి అసలు మాకు తెలియదని చెప్పి తప్పించుకొని ఆ వైసీపీ సైకో బ్యాచ్ని తప్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందో, జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా పనిచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష గొంతుల్ని ఎవరైతే అక్రమంగా తొక్కుతా ఉన్నారో, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబడతామని ఆ రోజు చెప్పడం జరిగింది, ఈ రోజు నిలబడటం జరుగుతుంది. ఇక కళ్యాణ్ కృష్ణ గారు చెప్పండి. వీళ్ళందరికీ తెలుసండి న్యాయస్థానాల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఎంక్వైరీకి రాకుండా ఎట్లా దాన్ని డిలే చేయాలనేది వీళ్ళందరికీ తెలుసు. అసలు వీళ్ళకి ఆది గురువు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా తెలుసు. అతని సూచనల మేరకు ఈ విధంగా ఎంక్వైరీ తప్పించుకుంటున్నారే తప్ప ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఏ రకంగా అక్రమాలకి, దుర్మార్గాలకి, వికృత చేష్టలకి పాల్పడ్డారనేది రాష్ట్ర ప్రజలతో పాటు నారా శ్రీనివాస్ గారికి కూడా బాగా తెలుసండి. ఎందుకంటే ఇట్లాంటి కేసులు ఆయన చాలా చూసి ఉంటారు. గతంలో వీళ్ళు ఇదే సిఐడి పివి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, జగన్ రెడ్డిని కానీ ప్రశ్నించిన తక్షణమే రేత్రి 11 తర్వాత కూడా గోడలు దూకి తలుపులు పగలగొట్టి ముసలి వాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన ఘనత ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి గతంలో. ఆ రోజు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారినే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు, కారణాలు చూపించకుండా, ఎటువంటి ఆధారాలు చూపించకుండా. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ విధంగా పనిచేయదంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా ఇట్లాంటి పనికి మాలిన ఆఫీసర్స్ అందరినీ న్యాయస్థానాల ముందు నిలబెడుతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేసిన దుర్మార్గాలకి, వికృత చేష్టలకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కళ్యాణ్ కృష్ణ గారు గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులని జైలుకు పంపించాడో అతనితో ఉంచుకొని, అదే విధంగా 2019 నుండి 24 మధ్య జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా పనిచేసిన ప్రతి అధికారి, అది రిటైర్డ్ అయినా, ఉద్యోగ విరమణ చేసినా, లేదా ఏం జరిగినా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేసిన దుర్మార్గాలని సాక్ష్యాలతో సహా న్యాయస్థానాల ముందు నిరూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పట్టడం జరుగుతుంది. కళ్యాణ్ రైట్. ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు ఇలా ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక స్టెప్ దిగజారి ఇలా కేసుల్లో ఇరుక్కుండేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎంతో కలల స్థాయి అది. ఆ ఉద్యోగం రావడం ఒక కలలుగా విద్యార్థులు ఆలోచిస్తూ ఉంటారు, దానికోసం రేయింబౌళ్ళు కష్టపడుతుంటారు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ పీక్ పొజిషన్లో వీళ్ళు రాజకీయ నాయకులకు ఎందుకు బెండ్ అవుతున్నారు? అది ఎంతవరకు కరెక్ట్? రాజకీయ నాయకుల అందరికీ అందరు ఐఏఎస్లు, అందరు ఐపీఎస్లు బెండ్ కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది అత్యాశకు పోయి వాళ్ళ హోదా నుంచి ప్రమోషన్ల కోసమో లేదా అక్రమార్జన కోసమో వాళ్ళు వాళ్ళ పదవుల్ని తాకట్టు పెడతా ఉన్నారు కళ్యాణ్ కృష్ణ గారు. ఆ విధంగా పనిచేసిన కొంతమంది అధికారులు మాత్రమే వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అది గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిగా అడుగులు మడుగులు అడిగిన చోటల్లా సంతకాలు పెట్టిన వాళ్ళు ఏ విధంగా జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి 24 మధ్య ప్రతిపక్షం గొంతు నొక్కేదానికి, అడుగుతున్న ప్రతి గొంతుని తొక్కేసేదానికి ఈ అధికారులు ఏ విధంగా, కొంతమంది అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కొంతమంది అధికారులు తాబేదారులు వ్యవహరించారో ఈరోజు వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటికైనా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి సపోర్ట్ చేయకుండా ఉండాలనేది వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కళ్యాణ్ కృష్ణ గారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వస్తారు. కానీ కొంతమంది ఆషామాషి విషయం కాదు. ఒక ఐపీఎస్ ఐఏఎస్ స్థాయికి వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అది చాలా ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి విద్య. కళ్యాణ్ కృష్ణ గారు అత్యంత త్వరగా ప్రమోషన్ కావాలనే వ్యక్తి,
లేదా అత్యంత త్వరగా అక్రమార్జన చేయాలనే వ్యక్తులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వల్ల పడతారు. ఆ వల్ల పడిన ప్రతి అధికారి శిక్ష అనుభవిస్తా ఉన్నాడు ఈరోజు. రైట్. ప్రమోషన్ల కోసమో అక్రమార్జన కోసమో ఆ రోజు తల ఉంచితే ఈ రోజు న్యాయస్థానాల ముందు తల ఉంచి జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి విచారణ దుర్మార్గుడికి వేగవంతం సహకరిస్తే అవుతుందంటారా? 60 నుంచి 90 రోజుల్లో పూర్తి అవ్వాలి. ఇప్పుడు దాదాపుగా 1.5 year అయిపోతుంది. విచారణ వేగవంతం అవుతుందంటారా? ఖచ్చితంగా కళ్యాణ్ కృష్ణ గారు, ఖచ్చితంగా విచారణ వేగవంతంగా జరుగుతుంది. సాక్ష్యాలతో సహా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారి ఖచ్చితంగా శిక్ష పడటం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ గారు. రైట్ సార్. శ్రీనివాసరావు గారు ఇంకో మాట చెప్పండి. A3కి ఇంతవరకు నోటీసులే అందలేదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఫ్యాక్టా? ఒకవేళ అదే అయితే ఎప్పటికి ఇచ్చే ఛాన్సెస్ ఉంది? దానికి ఎంతవరకు చట్టం ఎంతవరకు అవకాశం కల్పిస్తుంది? ఇప్పుడు ఈ కేసులో మూడవ ముద్దాయిగా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక విజయపాల్ కస్టడీ పిటిషన్, అదేవిధంగా విజయపాల్ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కనుక చూస్తే కొన్ని అంశాలు స్పష్టంగా అప్పటికి విచారించి దగ్గరగా 25 నుంచి 30 మంది సాక్షులను విచారించారు విజయపాల్ అరెస్ట్ రోజుకి. ఓకే. దాంట్లో ప్రాథమికంగా 2 అంశాలను నిర్ధారించారు. ఒకటి ఏంటంటే అరెస్ట్ ఇల్లీగల్గా చేశారని, రెండోది వచ్చిన తర్వాత ఫిజికల్ టార్చర్ జరిగిందని, కస్టోడియల్ టార్చర్ జరిగిందని, మూడవది మెడికల్ సర్టిఫికెట్ని ప్రభావితం చేసి తప్పుడు సర్టిఫికెట్ ఇప్పించారని, నాలుగోది ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ సుప్రీంకోర్టు జోక్యంతో ఆర్మీ హాస్పిటల్ హైదరాబాద్లో జరిగినప్పుడు సీల్ కవర్లో ఆయనకి మెడికల్ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. అవన్నీ బయటికి తీసిన తర్వాత ఆ సందర్భంలో ఎవరైతే పోలీస్ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారో, ఆ నైట్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళని విచారించినప్పుడు 4 గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు కట్టుకొని వచ్చి ఈ విధంగా ఆఫీస్కి వచ్చారండి. 4 గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారండి? అవును. పోలీస్ అధికారి కనుక నిజంగా విచారణ చేస్తే అధికారి చట్టం ఏం చెబుతుందంటే బ్యాటరీ వేరు చేసి ఆయన డిజిగ్నేషన్ ఏదో వేరు చేసి విచారించారు. తప్పేం లేదు విచారించడం. కానీ విచారణ పేరుతో ఏం చేశారంటే ఫిజికల్ అసాల్ట్, కస్టోడియల్ టార్చర్ చేశారు. కాబట్టి ఎవరో అరువు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ పోలీస్ అధికారులు కూడా కాదు, ఎవరో అరువు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. దీనికి కారణం ఎవరు? విజయపాల్ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నారు. మరి ఆ రోజు సిఐడి అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ బాధ్యత. ఎవరి కోసం చేశారో? ఒక ఎంపీని ఈ విధంగా, అందులోనూ ఆ పార్టీకి చెందిన ఎంపీని ఈ విధంగా టార్చర్ చేస్తే అప్పుడున్న పార్టీ ఎందుకు అనుమతించింది? కాబట్టి దీని వెనక క్లియర్ కాన్స్పిరసీ ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలవాలండి. అది ఏ స్థాయిలో అయినా చట్టం దృష్టిలో అందరూ సమానులే. అటుకే 14 ఏం చెబుతుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెబుతుంది. ఆయన ఏ స్థాయిలో పనిచేసినా అంత పెద్ద స్థాయి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే కదా. కాబట్టి మన హోదా అనేటువంటిది అది ఆటంకం కాకూడదు. ఆయన ఏ హోదాలో పనిచేసినా, ఎట్లా పనిచేసినా ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు, క్రూరమైనటువంటి ఆరోపణ, అది కూడా చాలా చాలా గ్రీవియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిచి ఈ కేసులో వారికి సంబంధించి రెండోది కాన్స్పిరసీ ఎస్టాబ్లిష్ చేయాలని అంటే దానికి సంబంధించి కొంతమంది విట్నెస్ని ఎగ్జామిన్ చేశారు. బోర్డులో మెడికల్ ఎగ్జామిన్ చేసిన డాక్టర్లు విచారించారు, పోలీసులను విచారించారు, రఘురామకృష్ణరాజు బంధువుల్ని, ఆయన పిఏని వీళ్ళందరినీ విచారించారు. కాబట్టి సత్వర చర్యలు అనేటువంటిది అవసరం. ముద్దాయిలు ఎవరైనా ఆయన A3నా A2నా A1 అనేది కాదు ఇక్కడ విషయం. కానీ A3గా జగన్మోహన్ రెడ్డిని అప్పటి సీఎంని ఈ కేసులో ఉంచడంకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఏమైనా ఉందా? కంప్లీట్ అంటే ఏ కారణం? అంతకుముందు కొన్ని ప్రచారాలు జరిగినాయి, కెమెరాలో కూడా ఫొటోస్ తీసి చూపించారు, లేదా వీడియోలో వాట్సాప్ కాల్లో చూశారు అనేటువంటి, అంటే ఏ టార్చర్ జరిగినటువంటి విషయాన్ని అలాంటివి చూపించారా? చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ గూగుల్ టేక్అవుట్స్ ద్వారా అన్ని విషయాన్ని రాబట్టారు. ఫోన్ అట్లానే ఆ సమయంలో టవర్ లొకేషన్లో ఏ ఫోన్లు వచ్చినాయి, ఎవరెవరు ఫోన్లు వచ్చినాయి అనేటువంటిది ఇవన్నీ కూడా శాస్త్రీయ పరిశోధన ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులే మనకు ఉదాహరణ. కాబట్టి ఆ రోజు అక్కడ ఎవరున్నారు, ఏంటి, ఏ ఫోన్లు వాడారు, ఆ టవర్ లొకేషన్లో ఎవరెవరు ఫోన్లు క్లించ్ అయినాయి, ఇవన్నీ పెద్ద విషయమే కాదు. అట్లానే వాట్సాప్ కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్లు పెట్టినా వాటిని కూడా గూగుల్ టేక్అవుట్లో కొంత ట్రేస్ చేయడానికి అవకాశం ఉంది. మరి వీటన్నిటిని శాస్త్ర పరిశోధనని మనం ఉపయోగించుకొని శాస్త్రీయంగా వీటిని ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా అటువంటి లింకు కనుక జగన్మోహన్ రెడ్డికి ఉన్నా, ఇంకొకరికి ఖచ్చితంగా దాన్ని బయటపెట్టాలి. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలి. కాబట్టి మనం హైపోథెటికల్గా మాత్రమే మనం ఊహాజనితంగా మనం ఆలోచించగలుగుతాం. కానీ అప్పుడు జరిగిన ప్రచారం గురించి మాత్రమే సార్ నేను చెప్తుంది. ఇది ఆరోపణ చేయడానికి వీఆర్ నాట్ కరెక్ట్. బట్ ఏదైతే
దాని వెనక నిజాలు ఉండొచ్చు, మనమేమి దాన్ని ఏమి డినై చేయట్లేదు. అయితే మనం మాట్లాడుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా వీటికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు టవర్ లొకేషన్కి సంబంధించినటువంటి ఫోన్స్, గూగుల్ టేక్అవుట్స్ అసలు గూగుల్ సంస్థను సంప్రదించి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ కాల్స్ అలా వెళితే ఫోన్ కాల్ ఎవరెవరితో చేసేయాలనేది కాకుండా ఎన్ని నిమిషాలు మాట్లాడారు, లేకపోతే ఎన్ని నిమిషాలు ఫోన్ కాల్ సంభాషణ జరిగింది అనేది మనకి స్పష్టంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బయట పెట్టారు కదా. పలానా ఇన్ని గంటలకు మాట్లాడుకున్నారు, ఇట్లా మాట్లాడుకున్నారు. మెసేజ్లు కూడా ఇప్పుడు కొత్తగా కోర్టు ఫర్దర్ డైరెక్షన్ ఇచ్చింది కూడా ఏంటంటే మెసేజ్లు ట్రేస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మెసేజ్ని ఆ కొత్త కోణంలో ఆ లిమిటెడ్ యాంగిల్లోనే ఆలోచించమని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది, సిబిఐ కోర్టు హైదరాబాద్. అట్లానే ఈ కేసులో కూడా అలానే జరగాలి. జరిగినప్పుడు మాత్రం ఇప్పుడు ఎందుకంటే బాధితులకే వారికే తెలుసుద్ది ఆ ఘోష ఏందనేటువంటి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి నిజంగా పాపం ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, వారి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. ఆయన మహా అయితే అభ్యర్థించగలుగుతారు, నాకు సత్వరమైనటువంటి న్యాయం చేయండి, మరి నేను చచ్చిపోయే పరిస్థితిని క్రియేట్ చేశారు, అదృష్టవశాత్తు బతికాను కాబట్టి మరి అటువంటి వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా స్పష్టంగా ఈ విచారణ లోతుగా చేసేసి తొందరలో కంక్లూజన్కి వచ్చి దీనికి బాధ్యులైనటువంటి అందరినీ, మిగతా ఎవరైనా అరెస్ట్ కాకపోతే ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి సత్వరం ఈ కేసు విచారణకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రైట్ సార్. సార్ మీరు చెప్పండి సార్. అజయ్ కుమార్ గారు సార్ ఒక మాట చెప్పండి. గతంలో అధికార పార్టీలో ఉండే ఆయన స్వరాన్ని వినిపించారు, ధిక్కార స్వరాన్ని వినిపించారు, కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు ఆయన సొంత పార్టీలో ఉండబట్టి గట్టిగా అడగలేకపోతున్నాడు, బతిలాడుకోవడం తప్ప అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది మీ కూటమికి ఎంతవరకు అంటే కీడు చేసేటువంటి అంశంలా మనకు కనపడుతుంది. ఈజ్ ఇట్ ట్రూ? కళ్యాణ్ కృష్ణ గారు, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఏదో రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టారు కాబట్టి, ఆయన ఈరోజు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి, ఆయనకి కలిగిన ఇబ్బందికి ఆయన ఏదో ఒక రకంగా మనం ఆయన ఆనందం గురి చేయాలి కాబట్టి సత్వరమే అరెస్ట్ చేద్దామని అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు లేకపోతే ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళీ వెంటనే బయట రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేశారు, సాక్ష్యాలు లేకుండా అతను బయటకు వచ్చారు. ఆ రోజు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన మాట అబద్ధమని మళ్ళీ ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ గారు, సరైన సాక్ష్యాధారాలతో సరైన సాక్ష్యాధారాలతో అతన్ని లాక్ చేసి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు శిక్ష పడుతుంది. సాక్ష్యాధారాలు సేకరించకుండా టైం లేట్ అవుతుంది కదా, రఘురామకృష్ణరాజు గారు బాధపడుతున్నారు కదా అని తొందరపడి అరెస్టులు చేస్తే రేపొద్దున సరైన సాక్ష్యాధారాలు దొరకకపోతే ఆ రోజు మళ్ళీ ఈ ప్రజలే ఈ కూటమి ప్రభుత్వం మీద నిందలేసే అవకాశం ఉంది. కాబట్టి సరైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానాల ముందు నిలబెట్టడం జరుగుతుంది. శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన వేచి చూసి ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా వేచి చూసి అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి వీడియో ఇట్స్ కాల్ యూట్యూబ్లో కూడా ఆయన రెగ్యులర్గా ఒక ప్రోగ్రామే నడిపినటువంటి పరిస్థితి. అంటే ఆయన తప్పుని ఎత్తి చూపడంలో ఆయన చాలా ముందుంటారని అవి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఆలస్యాన్ని రేపు పొద్దున ఆయన రివర్స్ అయ్యి ఆయన మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తే ఒక ప్రోగ్రామ్ మొదలు పెడితే రచ్చబండి అంటే ఏమవుతుంది మన పరిస్థితి ఏంటి? కళ్యాణ్ కృష్ణ గారు, ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించింది, రచ్చబండ పెట్టింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాల్ని, దోపిడీల్ని వికృత చేస్తుంది. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరుగుతున్న ఇబ్బందుల్ని, ఇక్కడ జరుగుతున్న దోపిడీలను ఆయన ప్రశ్నించాడు. కానీ ఈరోజు ఆయనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని లేట్ అవుతుందని ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెడతాడని రఘురామకృష్ణరాజు అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ డిప్యూటీ స్పీకర్, ఆయనకు తెలుసు న్యాయస్థానాలు ఎలా పనిచేస్తాయి, విచారణ ఎలా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తారనేది రఘురామకృష్ణరాజు గారికి బాగా తెలుసు. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారో, ఆ రోజు ఆయన అనేక రకాల ఇబ్బందులు గురి చేశారో ఖచ్చితంగా వాళ్ళందరూ సాక్ష్యాధారాలతో సహా జైలుకు వెళ్ళడం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ గారు, రైట్ సార్. ఒక మాట చెప్పండి. ఈరోజు సునీల్ కుమార్కి ఒక విచారణ జరిగింది. ఆయన చాలా రోజులు వాయిదాలు కోరారు. ఇప్పుడు ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. అదే రఘురామకృష్ణరాజు గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మన దాదాపుగా సుప్రీంకోర్టు ఆర్మీ హాస్పిటల్ పంపి టెస్టులు చేయించిన తర్వాత వైసీపీలో సిఐడి దాడి
పై కూటమి సర్కార్ గుంటూరులో కేసు నమోదు చేసిన తర్వాత ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా తాను అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా రిక్వెస్ట్ కూడా అయ్యుండొచ్చు. రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న ఈరోజు విచారణ జరిగినట్టుగా ఉంది. దానికి సంబంధించి కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు చూస్తే అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి రీజనల్ కార్యాలయంలో ఏం జరిగిందని సునీల్ కుమార్ని ప్రశ్నించినట్టుగా ఒక ప్రశ్న తలెత్తి బయటకు వచ్చింది. అదేవిధంగా కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా, అర్ధరాత్రి ముసుగులు వేసుకొని వచ్చి తన గుండెల మీద కూర్చొని తనని హింసించారని రఘురామ ఆరోపణ ఎంతవరకు కరెక్ట్, దానికి సంబంధించి వాస్తవం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓకే, హౌఎవర్ ఇట్ ఈస్, ఒక ఏదైతే ఆయన్ని ఎంక్వైరీ చేసే సమయంలో ఆయన మీద జరిగినటువంటి దాడిలో గుండెల మీద కూర్చొని గుండెల మీద బాధడం అంటే దాదాపుగా హత్య ప్రయత్నం కింద మనకు కనపడుతుంది. ఇది రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, వాస్తవం యాజ్ ఏ సీనియర్ లాయర్గా మీరు ఏం చెప్తారు ఇలాంటి వాటి గురించి? ఇప్పటికే చెప్పాను నేను. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు విజయపాల్ అరెస్ట్ చేసిన ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కాన్స్పిరసీ ఏ విధంగా చోటు చేసుకుంది, ఎవరెవరు దీనికి బాధ్యులు, దానికి సంబంధించిన ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రాథమికంగా అప్పటికే సాక్ష్యాలను విచారించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి అది కోర్టుకు సమర్పించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఈ సునీల్ కుమార్ గారి మీద, అదేవిధంగా సీతారామాంజనేయుల మీద, విజయపాల్ మీద, దీంతో పాటు ప్రభావతి మీద స్పష్టమైనటువంటి ఆధారాలు. ఆ ఆధారాలు కూడా ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్టుకు భిన్నంగా ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. గాయాలు ఉన్నాయని చెప్పింది, ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్పింది. అవి రిమాండ్ రిపోర్ట్లోనే ప్రస్తావించారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున దాడి చేసి ఒక మనిషిని నీచంగా కామేపల్లి, అతని పేరేంటే సురేష్ అనే కామేపల్లి తులసి బాబు అనేటువంటి అతను ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం. ఆయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ పార్టీ ఎంపీగానే ఉన్నాడు. కేవలం ఆయన డిసెంట్ వ్యక్తం చేసి వాళ్ళ యొక్క అన్యాయాన్ని బయట పెట్టడానికి ఉద్దేశంతోనే కదా ఇది జరిగింది. మరి కాన్స్పిరసీ ఎవరు చేసి ఉంటారు? నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఒక ఎంపీ మీద కాన్స్పిరసీ చేయాల్సిన అవసరం బయట వ్యక్తులకు ఏమొస్తుంది? ఖచ్చితంగా దానికి ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే విజయపాల్ని అరెస్ట్ చేశారు. విజయపాల్ని అరెస్ట్ చేసిన రోజునే దీని వెనక చాలా లార్జర్ కాన్స్పిరసీ ఉందని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పెట్టినారు. రిమాండ్ కాపీని కూడా నేను ఇప్పుడు మొత్తం ఆ రిమాండ్ రిపోర్ట్ని మళ్ళీ ఒకటికి 4 సార్లు చదివితే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఇంకెంతకంటే ఏం ఆధారం కావాలి? ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసి, మామూలుగా అయితే మీరు చూడండి, ఒక చిన్న థెఫ్ట్ కేసో లేకపోతే ఒక చిన్న కొట్టుకున్న కేసో ఉంటే పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా స్విఫ్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని జైలుకి పంపిస్తా ఉన్నారు. అరెస్ట్ చేయకూడని కేసులో కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గతంలో ఎన్నో అరెస్టులు చేశారు, అక్రమ అరెస్టులు చేశారు. ఇక్కడ ప్రైమా ఫేసి మెడికల్ రిపోర్టులు ట్యాంపర్ చేశారని, కొట్టారని, ఫ్రాక్చర్స్ ఉన్నాయని, అనుమానిత వ్యక్తులు ఎవరో సివిల్ డ్రెస్ లో వచ్చి కొట్టారని చెప్పేసి స్పష్టంగా విజయపాల్ అప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారి ఆయన రిపోర్ట్ లో పేర్కొన్నారు. పేర్కొన్న తర్వాత దీని వెనక కాన్స్పిరేటర్లు ఎవరు ఉంటారు? సామాన్యులు ఎవరు ఉండరు. ఖచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉంటుంది. అందుకని ఏపీగా జగన్మోహన్ రెడ్డిని ఆయనే చెప్పాడు కదా, ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్రిమినల్ లాలో మోటివ్ అంటారు. అంటే ఈ విధంగా జరగడానికి కారణమైనటువంటి మోటివ్ ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేసి రచ్చబండ అనే కార్యక్రమం చేశారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ మీద వాళ్ళ తీసుకుని వచ్చిన చర్యల మీద వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఆయన తప్పుడు కేసులో ఇరికించి కొట్టి ఆయన్ని అంతమొందించాలనో లేకపోతే బాగా తీవ్రంగా గాయపడి ఒక మెసేజ్ పంపించాలనో. అప్పుడు జనరల్గా ఏంటంటే మీరు చూడండి, అలాంటి వాళ్ళ టీవీలో మాట్లాడటం తప్ప చాలా మంది పారిపోయారు, మాట్లాడలేకపోయారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో తలదాచుకున్నారు చాలా మంది. బయటికి కనీసం మాటను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి, అంత టెర్రర్ వాతావరణం క్రియేట్ అయింది. అది కూడా ముఖ్యంగా కోవిడ్ పీరియడ్ లో ఎవరు బయటకు వచ్చిన పరిస్థితి. అది ఆ పీరియడ్ 21 పీరియడ్ కోవిడ్ పీరియడ్. బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, ప్రొటెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అని అంటే ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గమైంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇన్వెస్టిగేషన్ అధికారి, ఇప్పుడు కొత్తగా ఐపీఎస్ ఇన్వెస్టిగేషన్ అధికారి పెట్టిన తర్వాత కొంత ప్రోగ్రెస్ ఉంది. దీన్ని కొంచెం పుష్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళి కంక్లూజన్ తొందరగా రావాలి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు అనుకుందాం, కాసేపు లేదని ఆయన ప్రమేయం అని చెప్పండి. ఉంది అనుకుంటే సత్వరమైన చర్యలు తీసుకోండి. ఆయనే కాదు, ఇంకెవరైనా సరే దీని వెనక, ఈ కాన్స్పిరసీ వెనక ఎవరున్నారు అనేటువంటిది ఖచ్చితంగా దాన్ని ఫైండ్ అవుట్ చేయమనండి. ఇన్వెస్టిగేషన్లో తేల్చిన తర్వాత ఎవరికైతే నిజంగా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పనిసరిగా ఏం ఇబ్బంది లేదు. రైట్ సార్, మీరు చెప్పండి,
ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎప్పటిలోపు అరెస్ట్ చేయొచ్చు అంటారు? కృష్ణ గారు, ఖచ్చితంగా ఆ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దుర్మార్గం వెనక, ప్రతి దోపిడీ వెనక, ప్రతి వికృత చేష్టల వెనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. కానీ దానికి సాక్ష్యాలు కావాలి. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రజల చేత చీకొట్టించుకునే ప్రభుత్వం అది కాదు. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తర్వాత అతను ఉన్నాడని ఖచ్చితంగా తేలిన మరుక్షణమే న్యాయస్థానాల ముందు నిలబెట్టడం జరుగుతుంది. అతనికి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది కదా. రైట్. కేంద్రం సపోర్ట్ వైసీపీకి ఉన్న నేపథ్యంలోనే, జగన్కి కేంద్ర సపోర్ట్ ఉన్న నేపథ్యంలోనే అరెస్టులు వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు. అది ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కళ్యాణ్ కృష్ణ గారు, కూటమిలో ఉంది మేము, జనసేన, బీజేపీ. వైసీపీ బీజేపీ కూటమిలో లేవండి. కేంద్ర ప్రభుత్వ పెద్దల అతనికి సపోర్ట్ ఉందని ఎట్లా, అసలు ఏ బేస్ మీద అతనికి సపోర్ట్ ఉంది అంటే ఈ రోజు వరకు సరైన సాక్ష్యాలు. కేంద్రంలో జరిగేటువంటి ఏ ఓటింగ్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో, వైసీపీ ఎంపీలందరూ కూడా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న, ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చాలా కాలం చూస్తున్నాం. సో అది బేసికల్గానే సోషల్ మీడియాలో కానీ మిగిలిన చోట కూడా జరుగుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల విమర్శ కూడా దాదాపుగా అదే ఉంది. కళ్యాణ్ కృష్ణ గారు, అతను ఇప్పుడే కాదండి, 2014 నుండి 19 మధ్య కూడా ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ రోజు కూడా అతను ప్రతిదానికి తలవడం జరిగింది, డూడు బాసవన్న లాగా. అదే అతను దేనికి చేస్తున్నాడు, అతనికి ఏ అవసరాలు ఉన్నాయి, అతను దేని నుంచి తప్పించుకునే దానికి ఆ నాటకాలు ఆడుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కళ్యాణ్ కృష్ణ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలన్నింటినీ బయట పెట్టాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన దోపిడీల్ని ప్రశ్నించాం. రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. కాబట్టే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకి ఈ విధమైన విజయం సాధించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలని ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా విచారణలో బయట పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ గారు, రైట్ సార్ ఒక మాట చెప్పండి శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఏదైతే గతంలో జగన్ మీద ఉన్న కేసుల్లో ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, తర్వాత అది అరెస్ట్ జరిగినటువంటి దాఖలాలు లేవు, ఆయన సీఎం అయ్యారు, ప్రస్తుతం మరోసారి దగ్గర ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఓకే, రెండో అతిపెద్ద పార్టీగా ఉండుండొచ్చు, లేదా థర్డ్ పార్టీగా ఉండుండొచ్చు. సో అక్కడే అరెస్ట్ జరగకుండా ఇన్నాళ్ళు ల్యాగ్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కోర్టు పరిభాషలో అది కరెక్టే, దాని న్యాయపరంగా అయితే వేరే వచ్చు. కానీ ప్రజలకి సంబంధించినంత వరకు వారు కోరుకుంటే కొన్ని ఉంటాయి. ఎవరైతే చిన్న క్రిమినల్ చర్యలకు పాల్పడే వాళ్ళకి వెంటనే శిక్షలు పడుతున్నట్టు సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంతలాగైన పాత కేసులు ఒకటి చూస్తే ఈ కేసులో అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికి వస్తుంది? అరెస్ట్ అయ్యేటువంటి, ఇప్పుడు అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయకుండా ఉండే ప్రసక్తి లేదని అజయ్ చెప్తున్నారు. సో ఇది అయ్యేటువంటి ఛాన్స్ ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు 3 కేసుల్లో ఆయన ముద్దాయిగా ముందుకు వచ్చారండి. ఒకటి రఘురామకృష్ణరాజు గారి కేసు అయితే సార్, రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఓకే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ ముందు రోజే ఆయనకి సమాచారం అందిందని చెప్పేసి ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చలేదు. సిబిఐ కూడా విచారణ చేసి సిబిఐ వారిని అసలు కనీసం విచారణ కూడా పిలవలేదు. మీ మీద ఇట్లా ఆరోపణ వచ్చింది, ఏదో ముందు రోజు వాట్సాప్ సంభాషణలో లేకపోతే టెలిఫోన్ సంభాషణలు జరిగినాయని వచ్చింది, లేకపోతే అంతకుముందే ఆయన ఐఏఎస్ అజయ్ కల్లం ఆయన చెప్పాడు మేనిఫెస్టో కమిటీలో ఉంటే లోపల నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళొచ్చి మళ్ళీ చెప్పారని ముందు పోలీసులు చెప్పారు, తర్వాత వచ్చి నేను అది చెప్పలేదని అన్నారు. మరి సిబిఐ కూడా విచారణ ఆ వైపుగా జరపలేదు. కారణం ఏందనేది అజయ్ కుమార్ గారు చెప్పాలి, నేను కాదు. ఎందుకంటే ఇప్పుడు 3వ కేసు మద్యం కేసులో ఇన్ని కోట్ల రూపాయలు ఇట్లా జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీలు, డిస్టిలరీ కంపెనీస్కి టార్గెట్లు పెట్టి ఈ విధంగా చేశారని చెప్పేసి డిస్టిలరీ కంపెనీస్ నుంచి వచ్చింది. కానీ మీరు చూడండి, మద్యం కేసులో అన్ని చోట్ల ఎక్కడైనా కానీ పెద్దల హస్తం ఉందని అన్నారే తప్ప పలానా వాళ్ళ హస్తం అనేది రాయలేదు. అవును. దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది, అజయ్ కుమార్ గారికి ఏమర్థం అవుతుందో కానీ, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో స్వయాన ఒక ఐఏఎస్ ఇలా చెప్తే ఆ విషయంలో ప్రోబ్ జరగల. ఆయన ముద్దాయిగా పెడతారా లేదనేది నేను అసలు దాని గురించి చెప్పను. కనీసం విచారించలేదు. ఒకటి మద్యం కేసులోనూ అదే జరిగింది. 3వ కేసు రఘురామకృష్ణరాజు గారి కేసు. మరి ఒకవైపు ఈడీ సిబిఐ కేసులన్నీ ఉండి
మళ్ళా ఫర్దర్గా ఇట్లాంటి హీనియస్ అఫెన్సుల్లో ఉంటే బెయిల్ రద్దు అవుతుంది. అవును మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము ఇండిపెండెంట్ పర్సన్స్గా విషయాన్ని అనలైజ్ చేయగలుగుతాం, అవును కానీ వాస్తవం ఏం జరుగుతుందనే దీని వెనక ఎవరి ప్రమేయం ఉందనేటువంటిది మీరు చెప్పకనే చెప్పారు. కేంద్రం మరి ఆ విధంగా కన్సర్న్లో వాళ్ళు ఏమి సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఫర్దర్గా ఇప్పుడు స్పష్టంగా క్లియరింగ్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ ఏం చెప్పింది, మేము విచారణ కంప్లీట్ చేసాం, ఇంకేమైనా కోర్టు చెబితే మేము విచారణ చేస్తాం. ఎంతకంటే అన్యాయం ఉందండి. కోర్టు చెబితే విచారణ చేసేది అన్ని కోర్టు చెబితే విచారణ చేస్తున్నారు సిబిఐ వాళ్ళు. లేదనుకోండి, ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, తెలంగాణ ఎంపీని అరెస్ట్ చేశారు, కోర్టు చేతి చేశారు. అవన్నీ అవును కోర్టు చేతి చేయలేదు కదా. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ క్లియర్ కట్గా చేస్తే ఎవరు ముద్దాయిలు అనేది వస్తుంది. మనమేమి కేవలం ఆరోపణలతో అరెస్ట్ చేయమంటారు. వాళ్ళ కాంప్లిసిటీ అంటారు లీగల్ పరిభాషలో. వాళ్ళ కాంప్లిసిటీ ఉంటే విచారణ చేయండి. ఒకవేళ లేదనుకోండి, లేదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి. అలా క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. అజయ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, 3 కేసుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయకపోవడం అనే దాన్ని ఖచ్చితంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సార్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక పాయింట్ని మీకు ముందర పెట్టారు. బాల్ ఇప్పుడు మీ కోర్టులో ఉంది. వాట్ యూ సే? కళ్యాణ్ కృష్ణ గారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన, తెలంగాణ ఎంపీని అరెస్ట్ చేసిన సాక్ష్యాధారాలతో చూపించి అరెస్ట్ చేశారు తప్ప వేగ్గా అరెస్ట్ చేసి ఉంటారని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. ఈరోజు శ్రీనివాస్ గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం అలసత్వం లేదా లేట్ చేస్తూ ఉంది, అరెస్టులు చేయొచ్చు కదా ఇన్ని కేసుల్లో. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వీటి మీద దృష్టి పెడుతూనే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి దుర్మార్గాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేదానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే దుర్మార్గాలకి అండదండలు వహించి పెద్దరికం వహించి దోపిడీలకి పెద్దన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా జైలుకి వెళ్ళడం జరుగుతుంది కళ్యాణ్ కృష్ణ గారు. కాకపోతే నారా శ్రీనివాస్ గారు అన్నట్టు వెంటనే చేసేయడానికి మేము జగన్మోహన్ రెడ్డి కాదండి. ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి మాకు నచ్చడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మాకు ఇష్టం లేదు కాబట్టి వెంటనే అరెస్ట్ చేసేసి ఒక 40 రోజులు 50 రోజులు సార్ చెప్తుంది. శ్రీనివాసరావు గారు మాట చెప్పారు, దాంట్లో అవకాశం అధికంగా ఉంది, అరెస్ట్ చేసే పని అయితే అరెస్ట్ చేయొచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టు మాట చెప్తున్నారు. మీరు ఆయన మీద కక్ష సాధింపు చర్య చేయమని ఆయన చెప్పటం లీగల్ అంశాలు నేను నర్రా శ్రీనివాస్ గారితో వాదించలేను, కానీ ఎందుకంటే పెద్దలో ఆయన సీనియర్ న్యాయవాది ఆయన తెలుసు. కానీ మా ప్రభుత్వం పనితీరు అనేది ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి మాకు నచ్చలేదనో, జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష నేతగా ఉన్నాడనో, లేదా జగన్మోహన్ రెడ్డి మా పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేశాడు కాబట్టి మేము కూడా ఇబ్బందులకు గురి చేయాలని ఒక వైసీపీ శాడిజం టైప్ గా ఈ కూటమి ప్రభుత్వం పనిచేయదు కళ్యాణ్ కృష్ణ గారు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు బయట పెట్టడం జరుగుతుంది. నోటీసులన్నీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనే దానికి మీరు చెప్పిన ప్రకారంగా ఇట్ టేక్స్ టైం. ఓకే, మీరు లీగల్గా అన్ని సాక్ష్యాధారాలు తీసుకున్నాక అరెస్ట్ చేస్తారన్నారు, బాగుంది. కానీ అట్లీస్ట్ ఒక లీగల్ నోటీస్ ఇవ్వడానికి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే A3గా ఉన్నారు. A5 కూడా ఆమెను కూడా పిలిచి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ ప్రభావితం తీసుకొచ్చి విచారించడం జరిగింది. కానీ A3కి ఇవ్వలేదు. A1 A2 జరిగింది, A3 వదిలేసి A4 A5కి వెళ్ళారు. సో దీన్ని ఎట్లా మరి కనీసం నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఎందుకు తీసుకోవట్లేదు? కళ్యాణ్ కృష్ణ గారు లీగల్ అంశాలు నర్రా శ్రీనివాస్ గారికి బాగా తెలుసు. నేనేమంటానంటే A3కి నోటీసులు ఇవ్వాలన్నా, A3 దాంట్లో ఉన్నాడని ప్రూవ్ చేయాలన్నా అక్కడున్న A1 A2 A4 A5 ఈ A3నే మా చేత ఈ పని చేయించాడని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి కదా సార్. వాళ్ళు ఒప్పుకోకుండా వేగ్గా మాకేదో మా ఊహాజనితంగా అదే మేము అనుకున్నది చేసేదానికో ఆ విధమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు కళ్యాణ్ కృష్ణ గారు. ఖచ్చితంగా ఆ రోజు జరిగిన దుర్మార్గాలను బయటపెట్ట జరుగుతుంది. మీరు చూస్తా ఉన్నారు, శ్రీనివాస్ గారు గమనిస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడిన ప్రతి ఒక్కళ్ళగా జైలుకు వెళ్ళడం జరుగుతుంది. అది మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో కూడా చాలా మంది జైలుకు వెళ్ళడం జరిగింది. వారి నుంచి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వీళ్ళందరి బాస్ ఈ దోపిడీదారుడికి హెడ్ అయిన ఈ శాడిస్ట్ ఈ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా నిరూపించి జైలుకు పంపడం జరుగుతుంది కళ్యాణ్ కృష్ణ గారు. కానీ మీరు కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చేస్తారేమో అనిపిస్తుంది. లాస్ట్ దాకా ఎలక్షన్ చివరి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల చివర అరెస్ట్ చేసి సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పును మీరు చేసే ఛాన్స్ ఉందా?
అంటే కళ్యాణ్ కృష్ణ గారు అది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున యావత్ తెలుగు ప్రజలందరూ స్పందించారు. రైట్, మా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సింపతి కూడా గ్యాదర్ అయింది. ఎస్, ఒక నాయకుడిని, ఒక విజనరీ లీడర్ని అక్రమ అరెస్ట్ చేశారు కాబట్టి యావత్ తెలుగు ప్రజలందరూ, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని ఎప్పుడు అరెస్ట్ చేసినా వాళ్ళ వైసీపీ సైకో బ్యాచ్, ఆ నీలి పేటిఎం బ్యాచ్ తప్ప అతని కోసం స్పందించే వాళ్ళు ఎవరూ లేరు. కళ్యాణ్ కృష్ణ గారు మీరు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇంకో 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉంటుందని. అంటే ఖచ్చితంగా మేము అభివృద్ధి సంక్షేమంతో పాటు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను బయట పెడతాం. ఏ రోజు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరుగుతుందో ఆ రోజు జగన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. జగన్ అరెస్ట్ చేసినంత మాత్రాన గతంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు వచ్చినంత వెల్లువ లేదా నిరసన వస్తుందని మాత్రం పొరపాటు మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇతను దుర్మార్గుడు, ఆయన విజనరీ లీడర్. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. కళ్యాణ్ కృష్ణ గారు మీరు గమనించాలి. రైట్ సార్, ఇక్కడ ఇంకో మాట చెప్పండి. నిన్న ప్రధానమంత్రి కూడా వారు బీజేపీ లీడర్స్ని హెచ్చరించడం జరిగింది, వైసీపీని ఎదుర్కోండి, మీరు ఎదుర్కోలేకపోతున్నారని. అంటే ఇప్పటికీ స్టిల్ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 year అయినా కానీ వాళ్ళ సోషల్ మీడియా అటాక్స్ని సరైన పద్ధతిలో మీరు ఎదుర్కోలేకపోతున్నారా? అంటే మీరు కళ్యాణ్ కృష్ణ గారు, వైసీపీ ఒక సోషల్ మీడియా, వాళ్ళ ఒక మనుషులు, వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తున్నారని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు ఒక సైకో బ్యాచ్. వాళ్ళు కేవలం మార్ఫింగ్ల మీద, వ్యక్తిగత హననం మీద, క్యారెక్టరైజేషన్ మీద, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, పిల్లల మీద వికృత చేష్టలతో ప్రజలకి విరక్తి కలిగే విధంగా, ప్రజలు చీకొట్టే విధంగా వాళ్ళ సోషల్ మీడియా ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ మాదిరి ప్రశ్నించే విధంగా, తప్పులు ఎత్తి చూపే విధంగా, దోపిడీ విధానాలను బయట పెట్టే విధంగా అసలు వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది ఈ రాష్ట్రాన్ని మీరు నమ్ముతున్నారా? కళ్యాణ్ కృష్ణ గారు, శ్రీనివాస్ గారిని అడగని చెబుతారు ఆ వైసీపీ సోషల్ మీడియా ఎంత వికృత చేష్టలకు పాల్పడిందో గతంలో. ఇంతవరకు అందుకు అడ్డుకోలేకపోయారు. ప్రభుత్వం వచ్చి 19 నెలలు పూర్తయింది. అలాంటి సోషల్ మీడియాని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? దానికి సరైన చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నారు? కళ్యాణ్ కృష్ణ గారు, అట్లాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తా ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియా వేదిక చేసుకొని నీలి సైకో బ్యాచ్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగానే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది జైలు కూడా వెళ్ళారు. వాళ్ళలో వైసీపీ సోషల్ మీడియాలో పరిధి దాటి ప్రవర్తించిన ప్రతి ఒక్కరు వాళ్ళ శిక్ష అనుభవించారు. అది మీకు తెలుసు. అది బోరుగడ్డ అనిల్ అయితే కావచ్చు, మొన్న అరెస్ట్ అయిన ఆ ఎన్ఆర్ఐ అయితే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో వైసీపీలో వికృత చేష్టలు, నోటికి అద్దు ఆపు లేకుండా. కానీ లక్షల్లో సోషల్ మీడియా ట్రోల్స్ అవుతుంది. మీరు 10ల సంఖ్యలో చెప్తున్నారు, లక్షల్లో ట్రోల్ అవుతూ కనపడుతుంది సార్ మనకి. ఏ చిన్నది కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్నది ఉన్నా లక్షల్లో ట్రోల్ అవ్వడం జరుగుతుంటుంది. నిన్న మొన్న కూడా అలాంటి ట్రోల్స్ జరిగినాయి. సో ఈ నేపథ్యంలోనే నేరుగా ప్రధానమంత్రి ఆ టాపిక్ ఏదైతే ఇండిగో టాపిక్కి సంబంధించి ట్రోల్ చేసినట్టుగా అర్నాబ్ డైలాగ్స్ని ట్రోల్ చేసింది వైసీపీ అన్నట్టుగా అన్న నేపథ్యంలోనే ప్రధానమంత్రి ఎంపీలకి ఒక హెచ్చరిక చేశారని మాత్రం చెప్తున్నారు. సో అది నేను చెప్తున్నటువంటి మాట. సో ఇది బయటికి ఎలా వెళ్తుంది? మీరు కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు ప్రజలకి ఏం చెప్పుకోగలుగుతారు? కళ్యాణ్ కృష్ణ గారు, ఈరోజు వైసీపీ సోషల్ మీడియా సైకో బ్యాచ్ ఏ ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ యావత్ తెలుగు ప్రజలు కానీ నమ్మే పరిస్థితిలో లేరనైతే మాత్రం నేను గట్టిగా చెప్పగలను కళ్యాణ్ కృష్ణ గారు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇదే మాదిరిగా వికృత చేష్టలతో చెలరేగిపోయిన ఈ వైసీపీ సైకో బ్యాచ్ కి బుద్ధి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంపపెట్టు ఈరోజు కూటమి ప్రభుత్వ విజయం. గతంలో ఏ మాదిరి వాళ్ళు చేశారు, ఇప్పుడు చేసే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. సరైన న్యాయస్థానాల్లో వాళ్ళు నిలబెట్టి కఠిన శిక్షలు వేయించడం జరుగుతుంది కళ్యాణ్ కృష్ణ గారు. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఈ రోజు కూడా వికృత చేష్టలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చేసిన తప్పుల్ని న్యాయస్థానాల ముందు నిరూపించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కళ్యాణ్ కృష్ణ గారు. మా పార్టీ పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎంపీలతో అలా మాట్లాడారు అని. అది మనం విన్నది కాదు, చూసింది కాదు. ఒకవేళ నిజంగా మోడీ గారు కనుక అలా అని ఉంటే వీళ్ళ వికృత చేష్టలు ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ సైకో బ్యాచ్ చేస్తున్న వికృత చేష్టలు ఢిల్లీని కూడా తాకాయని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళక కూడా చేదరింపు వేగింపు కలిగి వీళ్ళ మీద
యాక్షన్ తీసుకోండి, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పండి అని చెబుతున్నారంటే వీళ్ళు ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా రాష్ట్రానికి నష్టం కలిగే విధంగా పనిచేస్తున్నారు అనేది ఓకే. రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ గారు. రైట్ సార్, లాస్ట్గా ఒక మాట చెప్పండి శ్రీనివాస్ సార్. ఈ జత్వానీ కేసు, ఇక్కడ మన 4 కేసులు ఇందాక మీరు తీసుకొచ్చినటువంటి టాపిక్లో తీసుకొచ్చినటువంటి వివేకానంద రెడ్డి కేసు, అదేవిధంగా జత్వానీ కేసు ఉంది, మద్యం కేసు ఉంది, అట్లీస్ట్ 4th వన్ రాఘురామ కేసు ఉంది. సో జత్వానీ కేసు పరిస్థితి ఏ పొజిషన్లో ఉంది? అది అసలు మరీ స్తబ్దుగా, కంప్లీట్ సైలెంట్గా ఒక పెట్టెలో పెట్టి అటక మీద పెట్టినట్టుగా అయిపోయింది. సో ఇది ఏంది పరిస్థితి? ఎందుకు సైలెన్స్ ఏంటి? బాధితురాలు చాలా తీవ్ర మనోవేదంతో కూటమి ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే, ఆమె కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో అప్పుడు జరిగిన దుర్మార్గాన్ని బయట పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే కేసు రిజిస్టర్ చేసి ఐపీఎస్ని సస్పెండ్ చేశారు, లేదా మిగతా పోలీసులు సస్పెండ్ చేశారు. ఇది జరిగి ఇప్పుడు ఎంతకాలం అవుతుంది? సంవత్సరం పైన అవుతుంది. కోర్టులో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కోర్టుకు రిప్రజెంట్ చేసినప్పుడు అది తప్పుడు కేసు అని ఐపీఎస్లు బెయిల్ పిటిషన్లో కానీ వాళ్ళ క్వాష్ పిటిషన్లో కానీ చెప్పారు. కానీ ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఆ కేసు స్టే అయింది. ఏ కేసు? ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి కేసు ఐపీఎస్ అధికారుల మీద కేసు స్టే అయింది హైకోర్టులో. వాళ్ళేమో బెయిల్ మీద, యాంటిసిపేటరీ బెయిల్స్ మీద బయట ఉన్నారు. ఒక సీతారామాంజనేయులు తప్ప మిగతా వాళ్ళందరూ స్టే తోటి నడుస్తూ ఉన్నారు. మరి ఆ మీద పెట్టిన కేసు తప్పని ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఇంకో కేసు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా కేసు తీసేయలేదు. అంటే ఏం చెప్పుకోవాలి మనం? ఇప్పుడు బాధితురాలు ఏమని ప్రశ్నిస్తా ఉందంటే, నాకేం న్యాయం జరిగింది? ఐపీఎస్లు జైలుకి పంపిస్తే నాకు న్యాయం జరిగినట్ట? నా మీద ఉన్న కేసులు, నా పాస్పోర్ట్, లుక్అవుట్ నోటీసులు ఇవన్నీ తీసేయలేదు ఈ రోజు వరకు. అది కూడా నేను ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, గతంలో నేను బయటికి రాలేకపోయాను. కారణం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేయరు నాకు అనే ఉద్దేశంతో నేను బయటికి రాలేకపోయాను. వచ్చిన తర్వాత నేను నన్ను ఇంత క్షోభ గురి చేసినటువంటి వాళ్ళ మీద కేసు స్టే అయింది, వీళ్ళ మీద కేసు కంటిన్యూ అవుతాం. ఏమని చూడాలి? ఎట్లా అని చూడాలి? కాబట్టి ప్రభుత్వం ఒక విజ్ఞతతో పనిచేయాలి. రెండోది, వాళ్ళు చేసిన పొరపాట్లు వీళ్ళు కూడా చేశారనుకోండి, రేపు మరలా అదే పరిస్థితి వస్తుంది. అందుకని కొన్నింటిలో సత్వర నిర్ణయం తీసుకోవాలి. కేసు క్లోజ్ చేయదలుచుకుంటే చేయండి, తొందరగా వాళ్ళని విముక్తి చేయండి, వాళ్ళ మీద ఉన్న లుక్అవుట్ నోటీస్ తీసేయండి. అదేవిధంగా ప్రాపర్టీ అటాచ్ పెట్టారు, వాళ్ళకు ఉన్నటువంటి డివైసెస్ అన్ని సీజ్ చేశారు, అవి కోర్టులో ఉన్నాయి ఇంతవరకు. వాళ్ళు వచ్చి ఒక ఆర్డర్ తీసుకున్నారు అంటే ఐపీఎస్ల మీద ఉన్న కేసు స్టే అవుతుందా? ఏ మీద ఉన్న కేసు కంటిన్యూ అవుతా ఉంటుంది? ఎలా ఇది? కాబట్టి కొన్ని కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం సత్వరంగా వ్యవహరించాలి. నాన్సూన్ ధోరణి చేస్తే అది ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. మన మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు, మంచి పరిపాలన చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు సత్వరంగా తీసుకోకపోతే చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అది నెగిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. రేపు అమ్మాయి వచ్చి నేనే డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తానంటాడు. అందుకని నేను పదే ప్యాసిఫై చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆమె ప్యాసిఫై చేసి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెబుతుంది. కానీ ఎంతకాలం వెయిట్ చేస్తారు బాధితులు? మనం చెప్పినప్పుడు అన్ని సందర్భాల్లో వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళకున్నారు. కాబట్టి ఇప్పుడు డిబేట్లో ఉన్నటువంటి టీడీపీ నేత వాళ్ళకి చెప్పి సత్వరం ఎట్లాంటి వాటి మీద సత్వరం చర్యలు తీసుకునే అంశాల మీద చెప్పాలి. మనం ఏం చెబుతామంటే చట్టం తన పని తాను చేస్తుంది, అలాగనే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇది బాగానే ఉంటుంది మనం చెప్పుకోవడానికి, కానీ బయట పబ్లిక్ అలా ఆలోచించరు. బయట పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే నువ్వు సత్వరం ఏ నిర్ణయం తీసుకోగలిగావని ఆలోచిస్తారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలంటే 2-3 నెలల్లో చేయొచ్చు, ఎంత పెద్ద కేసు అయినా చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీని. కాబట్టి మనం ఏళ్ల తరబడి చేసి ఇంకా కాంప్లెక్సిటీ రావాలంటే ఒకవేళ లేకపోతే తీసేయండి, లేదని చెప్పండి, ఏం కాదు, నష్టమే లేదు. కాబట్టి సత్వరం స్పందించడం అనేది ముఖ్యాంశం. అది లేకపోతే కాలక్రమేణా ఏమవుతుందంటే కొన్ని నిర్ణయాలు తొందరగా తీసుకోకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఒక వెల్ విషర్గా నేను చెప్తుంది ఏంటంటే సత్వర నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్రేట్ డిబేట్. ఇది పరిస్థితి. కస్టోడియల్ టార్చర్ కేసులో రఘురామ కృష్ణరాజుకి న్యాయం జరుగుతుంది అని ఆశిద్దాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.